నమస్కారం అండి. నాది దైవందిన గ్రామం యమగనూరు మండలం కర్నూలు జిల్లా. దీనిలో భాగంగా ఒక 2 ఎకరాలు ఓపీ వెరైటీ సూపర్ 10 విత్తుకోవడం జరిగింది. దాని షెడ్యూల్లో భాగంగా నేను ఎంబీ రైతు నేస్తం భిక్షనాయక్ అన్న గారి వీడియోలు చూస్తూ ఉంటాను. ఆయన షెడ్యూల్లో భాగంగా ఫస్ట్లో వచ్చేసి బకిల్ అనే మందు స్ప్రే చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి 15 రోజులకి టాజ్లాక్ కొట్టడం జరిగింది. ఆ టాజ్లాక్ కొట్టిన తర్వాత పై ముదురు కింది ముదురు కెన్న క్లీన్ అవుతూ చక్కటి గ్రోత్ వస్తూ ఇంకా ఇదే టాజ్లాక్. దీంట్లోకి వచ్చేసి మ్యాక్స్ వేసుకోవడం జరిగింది. ఏరిస్ వాళ్ళది. ఓకే, ఇంకా ఎంత పడింది దీని ధర? దీని తర్వాత వచ్చి 800 రూపాయలు. ఇంకా మ్యాక్స్ వచ్చేసి మామూలు కామన్ మనకు తెలిసిన విషయం ఇది. రిజల్ట్ బాగుందా? రిజల్ట్ టాజ్లాక్ కొట్టిన తర్వాత చక్కటి గ్రోత్ రావాల్సి అంత గ్రోత్, తర్వాత కింది ముదురు పై ముదురు, ఇంకా ఏదన్నా ఎర్రనల్లు ఉంటే కూడా ఎర్రనల్లి పోతుంది. పంట అయితే గ్రీనిష్గా బాగా వస్తుంది. ఓకే, రైతులు వాడచ్చా దీన్ని? ఖచ్చితంగా రైతులు బ్రహ్మాండంగా వాడచ్చు అన్న. ఎందుకంటే ఇది వారధి అగ్రిటెక్ వాళ్ళది, మనకి కొత్త ప్రోడక్ట్ ఏం కాదు. అన్ని ప్రోడక్ట్లు దీంట్లోనే వచ్చేసి ఇప్పుడు కొత్తగా పినామ్ గోల్డ్ వచ్చింది. తర్వాత వారధిలో వచ్చేసి ఇది అలెక్సా 5G, అది వారదే. సఫారీ తర్వాత వారధి డిఫెండర్ ఆర్బిటర్ వల్ల వారధి అగ్రిటెక్ వాళ్ళది. గత సంవత్సరం మీరు వాడినారా? గత సంవత్సరం అన్ని వాడడం జరిగింది. ఏ రకాలు వేసినారు గత సంవత్సరం? పోయినసారి మిరప మీరు? నేను వచ్చేసి 1 ఎకరా సూపర్ 10 వేయడం జరిగింది. 2 ఎకరాలు కట్టిబేడ వేయడం జరిగింది. ఎంబీ రైతు నేస్తం భిక్షనాయక్ అన్న గారి వీడియోలు చూస్తూ ఏదైనా డౌట్ ఉంటే మీకు ఫోన్ చేసి మీ సలహా తీసుకుంటూ మళ్ళీ వాళ్ళు చెప్పిన విధంగా అన్ని కొట్టుకోవడం కూడా జరిగింది. ఆ కొట్టితే కూడా సూపర్ 10 వచ్చేసి ఎకరాకి 23 క్వింటాలు, తర్వాత కట్టిబేడకు వచ్చేసి 2 ఎకరాలు కలిసి కాసి దాదాపు 26 క్వింటాలు రావడం జరిగింది. 26 క్వింటాలు అంటే మొత్తానికి మీరు పెట్టిన పెట్టుబడికి మీరు అనుకున్న దానికి దిగుబడి సాధించినట్టేనా? పోయిన సంవత్సరం దిగుబడి వచ్చింది. కాకపోతే మన దురదృష్టం ఏమంటే రేట్లు కామన్, అదన్నీ ఏం చేయలేకపోతున్నాం. అదొకటి. మనం స్ప్రేయింగ్స్ పరంగా అయితే మీకు మెయింటెనెన్స్ తగ్గిస్తుందా? పెట్టుబడి మెయింటెనెన్స్ తగ్గిస్తుంది. ఒక షెడ్యూల్ ప్రకారం అన్న చెప్పిన విధంగా ఇప్పుడు దీనికి ఇది అయిపోయి నెక్స్ట్ అన్న చెప్పకపోయినా పర్వాలేదు బెనివా. అవును, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఏదైనా డౌట్ వస్తే ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ వెనక్కి బ్యాక్ వేది ఆయన వీడియోలు చూస్తే ఒకసారి ఇంకా చూసేది, మళ్ళీ స్ప్రే చేసేది, మళ్ళీ చూసుకునేది, మళ్ళీ స్ప్రే చేసుకునేది. ఇప్పుడు తాజ్లాక్ అయిపోయింది, బెనివాకి వెళ్ళిపోవడం. అదే మొత్తానికి ఇదండి మొత్తానికి తోట పరిస్థితి. ఓకేనా? మరి ఏం చెప్తారు రైతులకి? ఎందుకంటే వారధి అగ్రిటెక్ వాళ్ళది కానీ తర్వాత వచ్చేసి ఇంకా ఈ ప్రోడక్ట్లు ప్రతి ఒక్కటి వాడుకోవాల్సిందే. దాంతోపాటు తక్కువ పెట్టుబడితో ఎక్కువ మనకి దిగుబడి తీయాలని